హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సో ఇవాళ మనం ఇక్కడ సింగపూర్లో ఉన్న చివరి గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినాం. సో చివరి గ్రామం అంటే చివరి గ్రామంలో ఒక వీధి అన్నమాట. 1956 నుంచి ఆ గ్రామాన్ని అట్నే కాపాడుకుంటూ వస్తారంట. సో ఏరియా ఎక్కడ ఉందంటే లోరాంగ్ బుయాంగాక్ చూస్తారు కదా సైన్ బోర్డు. ఈ లోరాంగ్ బుయాంగాక్ నుంచి ఒక లోపలికి ఒక 200 మీటర్స్ వెళ్తే మనకు అది కనిపిస్తుంది అనమాట. అది మరి తెలియదు అక్కడ మనకు ప్రైవసీ ఎట్లుందనేది వీడియో చేస్తా లేదా అని తెలియదు. బట్ చేరకపోతే మాత్రం అక్కడ ఉన్న సైన్ బోర్డు మాత్రం చూపించి బయటకు వచ్చేస్తా ఇక. సో ఇక్కడికి రీచ్ కావడానికి మనం సెరంగున్ ఎంఆర్టీ నుంచి రావచ్చు, లేకుంటే ఇక్కడ దగ్గర బుయాంగాక్ ఎంఆర్టీ ఉంటుంది. బుయాంగాక్ ఎంఆర్టీ నుంచి రావచ్చు. ఇక్కడ 101 బస్సు ఉంటుంది. నెక్స్ట్ అక్కడ 103 బస్సు కూడా ఉంటుంది అనమాట. 103 బస్సు నుంచి వచ్చి ఒక లోపలికి ఒక 400 మీటర్స్ నడవాలి. ఇక 101 వస్తే ఇక్కడ జస్ట్ 200 మీటర్స్ నడితే అయిపోతుంది. సో ఇక్కడ స్ట్రీట్ పేరు వచ్చేసి లోరాంగ్ బుయాంగాక్. ఇది బుయాంగాక్ క్రెసెంట్ అని చెప్పేసి మెయిన్ రోడ్ పేరు అట్టుకున్నది. ఈ బ్లాక్ నెంబర్ వచ్చేసి 98BA ఉంది. సో దాని ముందు బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో ఇందులో వెళ్తే మరి వాళ్ళ చెప్పలేం ప్రైవసీ ఎట్లా అని చెప్పి. సో వెళ్దాం ముందుకు నడుచుకుంటూ. హలో ఎవరివన్, నమస్తే అందరికీ. ఇవాళ మన టూర్ వచ్చేసి సింగపూర్లో ఉన్న కాంపోంగ్ లోరాంగ్ బుయాంగాక్ అంటే సింగపూర్లో ఉన్న చివరి గ్రామం అన్నమాట. సింగపూర్లో మిగిలిన చివరి గ్రామం. 1956 నుంచి ఈ గ్రామాన్ని ఇట్నే కాపాడుకుంటారు. ఇందులో ఒక 10 నుంచి 15 ఇండ్లు ఉన్నాయన్నమాట. మనకు మామూలుగా చూస్తూ ఉంటే ఊళ్ళో ఉంటాయి కదా మట్టి రోడ్లు అట్లా ఉంటుంది అన్నమాట. ఇది సిమెంట్ పోస్తుంటారు, బట్ సిమెంట్ అంతా కలిగిపోయింది. మనం ఇలాగనే మన ఊళ్ళో పోతే 2 నెలలకు 3 నెలలకు అట్లే అనమాట. సో ఇది సైన్ బోర్డు కాంపోంగ్ లోరాంగ్ బుయాంగాక్. సో ఇటు నుంచి లోపలికి వెళ్తే ఒక 10-15 ఇల్లు ఉంటాయి అన్నమాట. ఇందులో లోపలికి వెళ్ళే కూడా సో ఇటు పక్కన తార్ రోడ్డు ఉంటుంది అనమాట. ఇటు లోపలికి వెళ్తే మనకి మట్టి రోడ్ లాగానే ఉంటుంది. సో వీడియోలో ఎంత ఎట్లా ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. స్కిప్ చేయకుండా వీడియో సింగపూర్లో వీలైతే వచ్చి వీటి వేసుకోవాలి. ఎవరు ఏమన్నారు. స్తంభాలు, వైర్లు, రోడ్లు, రేకులు, ఇండ్లు. కంపోంగ్ లోరాంగ్ బుయాంగాక్ వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా కంపోంగ్ అంటే ఏంటంటే పల్లెటూరు అనమాట. లోరాంగ్ అంటే ఒక వీధి. బుయాంగాక్ అంటే ఏంటంటే నీళ్లు వారే ప్రదేశం అనమాట. ఈ పేరు ఎట్లా వచ్చింది అంటే ఇది ఎప్పుడు వరదలకు గురయ్యే ప్రదేశం అంట. ఎందుకంటే చుట్టుపక్కల కూడా అంత ఎత్తుగా ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఒకటి మాత్రం ఇది లోతుగా ఉంటుంది ఈ ప్లేస్. అందుకని చెప్పేసి ఇక్కడ వరదలు ఎక్కువ వస్తాయంట. సో అందుకే దీని ప్రదేశం పేరు వచ్చేసి బుయాంగాక్ అని పెట్టారు అనమాట. సో కంపోంగ్ లోరాంగ్ ఇది వచ్చేసి మలాయ్ భాష అనమాట. అనిపిస్తుంది కదా. సో దీని చరిత్ర ఏంటి అంటే 1956 నుంచి ఈ ప్రదేశం ఎట్టిన ఒక డాక్టర్, ఒక మెడికల్ హాల్ ఓనర్ వచ్చేసి ఈ ఏరియాని కొనుక్కున్నాడట. కొనుక్కొని ఇక్కడ ఈ ఏరియాని కొనుక్కొని ఇక్కడ 4 ఇండ్లు కట్టి అదేంటి కిరాయికి ఇచ్చి మొదలు పెట్టినాడు అట్లా. సో అట్లా ఒక ఇక్కడ ఒక 20 కుటుంబాలు తయారైనాయట. ఈ 1956 అని చెప్పిన కదా. సో అప్పటి నుంచి ఈ ప్రదేశం అట్నే కాపాడుకుంటారు. ఆయనకు ఒక 4 కొడుకులు, ఒక బిడ్డ ఉండేనట. ఇక 4 కొడుకులు ఏంటంటే ఈ ప్రదేశం నుంచి మూవ్ అయ్యి చెప్పేసి అటు సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అటుపక్కకి వెళ్ళిపోయారు అనమాట. ఒక బిడ్డ మాత్రం ఈ ప్రదేశాన్ని అట్నే కాపాడుకుంటా ఇంకా 30-40 కుటుంబాలు అట్నే ఉంటాయి ఇక్కడ. వాళ్ళతోటే జీవనం కొనసాగిస్తారు. ఇప్పుడు ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ ప్రకారం ఈ ప్లేస్కి వచ్చేసి 70 మిలియన్లు వస్తాయంట. అంటే ఇది 3 ఎకరాలు ఉందన్నమాట. ఇక్కడ మనం ఏమేమి చూడవచ్చు అంటే మనకి ఇక్కడ సింగపూర్ దాదాపు కానీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం స్తంభాలు చూడవచ్చు, పైన ఎలక్ట్రిక్ వైర్లు ఇవన్నీ చూడవచ్చు అనమాట. సో మనం లోపలికి వెళ్దాం. మరి మనకు తీయడానికి పర్మిషన్ ఉంటుందా లేదా కూడా తెలియదు, బట్ ట్రై చేద్దాం వాళ్ళని అడిగి. సో ఇంకా మనకేంటంటే మన పల్లెటూరులో ఎట్లుంటుందో ఆ వాతావరణం ఉంటుందని చెప్పేసి నేను చదివిన వికీపీడియా ప్రకారం ఉందన్నమాట. ఇది మనం మామూలుగా సినిమాలో చూస్తుంటాం కదా, అది కొండపల్లి రాజా సినిమాలో ఉంటుంది కదా. చుట్టుపక్కల అన్ని హోటల్స్ ఉంటాయి, మధ్యలో ఒక ఇల్లు ఉంటాయి. వచ్చి మాకు ఈ ఇల్లు ఇచ్చే అంత దిష్టి బొమ్మలాగా ఉంది అని చెప్పేసి అడుగుతారు కదా. లేదా మేము కాపాడుకుంటున్నాం మా ఆయన గుర్తుని అని చెప్పేసి ఎట్లా అంటారో వీళ్ళు కూడా అట్నే వాళ్ళ సాంప్రదాయాలకు గుర్తుగా కాపాడుకుంటారు అనమాట. సో దీన్ని ఇక్కడ వీళ్ళ కార్లు ఉంటాయి. కాకపోతే గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళకి కాదంటే రబీష్ బిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసింది. ఎలక్ట్రిసిటీ రబీష్ బిన్ అన్ని ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇక్కడ రోడ్లు ఇటు దాటితే మనకి ఏంటంటే మట్టి రోడ్లు సిమెంట్ తోటి వేసుకుంటున్నాను. కాకపోతే అంత మట్టి అయిపోయింది అనమాట ఇక్కడ ఇది. సో చూసారు కదా, ఇటు పక్కన తార్ రోడ్డు ఉంటుంది, ఇటు పక్క మనం వెళ్తూ ఉంటే మనకు మట్టి రోడ్డు దర్శనం ఇస్తూ ఉంటుంది. సిమెంట్ కరిగిపోయి మట్టి రోడ్డు ఉందన్నమాట. సో అటుపక్క సివిలైజ్ అయిన సింగపూరు, ఇటుపక్క ఇక్కడ పాత సింగపూర్ అనమాట. మనం చూడవచ్చు చివరి అనమాట. సింగపూర్లో మిగిలిన చివరి ప్రదేశం. జస్ట్ 3 ఎకరాలు మాత్రమే ఉంటుంది ఇది. దీనిలోకి 20 కుటుంబాలే ఉంటాయట. చూద్దాం మరి వాళ్ళ లోపలికి పోయి మనకు తీసే అదృష్టం ఉందా లేదా అని తెలియదు, బట్ ట్రై చేద్దాం.
సో మనకు మామూలుగా ఇక్కడ పల్లె వాతావరణం కనిపిస్తుంది కదా, ఇక్కడ అటు పక్క పంటి చిన్న తోటలాగా పెట్టుకొని. ఓకే, సో వెళ్దాం ముందుకు. సో ఇక్కడ అంకుల్ని అడిగాను వీడియో తీసుకోవచ్చు అన్నాడు. కాకపోతే అంకుల్ ఇందులో వీడియో పడాలంట. నువ్వు మా ఇల్లుని తీసుకోవచ్చు కానీ నన్ను వద్దు అంటుండు. సో ఇల్లు ఇట్లుంటుంది. ఓకే. సో వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అటు ఎక్కడ అంటే అటు బయట వేరే బ్లోకులలో ఉంటాడ. బట్ ఇక్కడ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఇక్కడే ఉంటున్నాను అనమాట వచ్చి. సో ఇల్లు ఇంకా మనకు రేకుల ఇంటి ఇట్లుంటాయి అన్నమాట. సో మనం ఎక్కువ డిస్టర్బ్ చేయవద్దు, వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించద్దు, ఇలా చూపించద్దు అనమాట. సో మనం ముందుకు వెళ్తూ ఉంటే సో ఆల్రెడీ మనం వికీపీడియాగా అందులో ఏంటంటే మనం చదివిన ప్రకారం ఇక్కడ వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించవద్దు. సో ఇట్లా అన్నమాట రోడ్డు. సో ఇక్కడ రోడ్డుకి వెళ్ళే దారి ఇది. సో ఇక్కడ ఇంకా కూడా పోస్ట్ బాక్స్ లాగా చేస్తారనమాట ఇది. సో ఇటు వెళ్దాం మనం. ఇంకా మట్టి రోడ్లు మనకు ఊర్లో ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది కదా. పైన ఎలక్ట్రిసిటీ కేబుల్స్, స్తంభాలు, ఇల్లు. చిన్న ఇల్లు మన ఊళ్ళో ఉన్నట్టు ఉన్నాయి, రేకుల ఇల్లు. సో మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రైవసీని గౌరవిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం చెప్పినట్టుగానే ప్రభుత్వం వీళ్ళకు డస్ట్బిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసింది. కాకపోతే రోడ్డు వీళ్ళే అద్దనుకున్నట్టున్నారు, వైర్ల మీద పిట్టలు. సో అంతా మనకు లాగే అనమాట. మన ఊర్లో ఈ బయట స్తంభాలు, నెక్స్ట్ పైన లైన్లు, ఎలక్ట్రికల్ పోల్లు ఉంటాయి కదా. ఇంకా నయం ఇక్కడ మన కుక్కలు లేవు, కుక్కలు అంటే ఊరుకుడే అవుతుంది. సో చూసారు కదా, ఆ పక్కనేమో బిల్డింగ్లు, ఎత్తైన బిల్డింగ్లు, ఇక్కడేమో మధ్యలో పురుగుడిసెల పాకలు లెక్క ఇల్లు అనమాట. సో వీళ్ళందరికీ బయట ఇల్లు ఉండొచ్చు, అయినా కానీ ఇక్కడ జస్ట్ వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ పద్ధతులను కొనసాగించడానికి ఇక్కడ ఉంటున్నట్టున్నారు. ఇంతకుముందు అంకుల్ని అడిగిన కదా, అంకుల్ వాళ్ళకి బయట బ్లోక్ ఉందంట, బట్ ఇక్కడ ఉంటుండంతే. ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది. మామూలుగా వర్క్ సైట్లలో ఉంటాయి వీటిని. సో అదే ఉందన్నమాట ఇక్కడ. చుట్టూ చిన్న చెట్లు. సో పల్లెటూరు అంటే మరీ పెద్ద అడవులు ఉన్నట్టు అది కాదు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఈ ఏరియానంతా డెమాలిష్ చేయకుండా ఇట్లా ఉంచారనమాట. లేట్గా వర్షం పడుతుంది. అటొక 5-6 ఇల్లు, ఇటొక 5-6 ఇల్లు ఉన్నాయి. దాదాపు అంతా ఒక 10-15 ఇల్లు ఉన్నాయన్నమాట. సో చెప్పిన ఇక్కడ ఇది ఒక మసీద్ ఉంది ఇక్కడ. వీళ్ళకి అవతల వాళ్ళకు వేరే ఇల్లు ఉన్నా కానీ వీళ్ళ సాంప్రదాయాన్ని కాపాడడానికి ఇక్కడే ఉంటారనమాట. కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉండడం ఉంటాయి. వీళ్ళకి పూర్తిగా లేకుంటే ఏం లేదు. బట్ ఏంటంటే ఈ గ్రామాన్ని ఇట్లాగే కాపాడుకోవాలి. యా, సో ఇదొక మస్జిద్ అనమాట. వర్షం పడుతుంది లైట్గా. మామూలుగా బయట వాళ్ళు కూడా వస్తుండొచ్చు ఇక్కడ. సో ముందుకు వెళ్ళి చూద్దాం. చెప్పాను కదా, మా ఇంట్లో ఉన్నట్టు జామ చెట్లు ఉంటాయి ఇక్కడ. అవన్నీ చెక్కలతోటి సైడ్లకు గోడలాగా పెట్టేసారు, అన్ని రేకులు. సో వస్తే చూడొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా మర్యాదగా అడిగి మనం ఫోటో తీసుకోవచ్చా, వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగి వాళ్ళ ప్రైవసీని మనం గౌరవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంటి మొట్ట రేకులు కూడా వేసుకున్నాం దాని లెక్కనే. లోరాంగ్ బువాంగాక్ అన్నమాట ఏరియా పేరు. ఖాళీగా ఉన్నప్పుడు అది చూసుకోరు, ఏం కాదు. అంటే సింగపూర్లో ఇంతకుముందు ఎట్లుండే ఈ సివిలైజేషన్ కానీ బిల్డింగ్లు కానీ కట్టకముందు ఎట్లుండే వాతావరణం అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఓవర్ నైట్ ఏం డెవలప్ కాలేదు. సో కొద్దిగా డెవలప్ అయ్యి ఈ స్థాయికి వచ్చారనమాట. కొత్త సింగపూర్. మట్టి రోడ్డు, సిమెంట్ కానీ పోయినట్టుంది కదా సిమెంట్ రోడ్డు. మన దగ్గర కూడా సిమెంట్ రోడ్లు పోతేనాక 6 నెలలు కూడా ఆగాయి కదా. మా దగ్గర అయితే 2 నెలలకే వీక్తాయి. ఇట్లుంటుంది వ్యవస్థ. సో మనకి ఇక్కడ బయట మీటర్స్, మనకి ఎప్పుడైతే ఇంట్లో ఉన్నాయో
అట్నే వీళ్ళకి బయట ఇట్లా మీటర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఏంటంటే వాళ్ళ ఓనర్ వచ్చేసి వాళ్ళకు ఉండడానికి ఇచ్చినట్టున్నారు. ఇక్కడ మామూలు కన్స్ట్రక్షన్ వర్కర్లు ఉంటారు కదా, సో వాళ్ళు చెట్టు. సో మనం మరీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఇవ్వద్దన్నమాట, నేర చెట్టు అది. అంతే గట్టిగా లెక్క పెడితే ఒక 10-15 ఇళ్ళ లోపే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇట్లా రెండిళ్ళకి మధ్యలో ఆ రేకులు వేసి నీళ్ళు, వర్షం పడితే నీళ్ళు బయటకు పోయే పద్ధతి మనకు కూడా ఉంది కదా. ఓకే, సో మన ఊళ్ళో ఇంకా స్ట్రీట్లు ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద ఆశ్చర్యమే కలిగించేది అనమాట. ఎవరైనా కొద్దిగా సివిల్ వేసిన ఇక్కడ యూఎస్ వాళ్ళు వీళ్ళైతే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇది అనిపిస్తుంది, మనకేమో అనిపించదు ఇట్లా. ఎందుకంటే మనం ఉండే అటువంటి ప్లేస్లే కాబట్టి మనకి అనిపించదు అనమాట. సో ఇదండి మొత్తంలో కంపోంగ్ లోరాంగ్ బోంగాకు టూర్. ఇది సింగపూర్లో మిగిలిన చివరి గ్రామం. 1996 నుంచి ఇట్నే కాపాడుకుంటారు. ఇంకిట్నే కాపాడుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు సింగపూర్ ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ చిన్నపిల్లలకు తెలియాలి కదా సింగపూర్ ఎట్లా ఉండే అని చెప్పేసి ఇంతకుముందు. సో దానికోసం ఖచ్చితంగా కాపాడుకుంటారు ఇది. ఆ పక్కనే హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఈ పక్కన పూర్తిగా గ్రామంలాగా ఉంటుంది అనమాట. మనలాగే చెట్లు ఇవన్నీ చుట్టూ. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ సైడ్ రోడ్ నుంచి, మెయిన్ రోడ్ నుంచి ఇది ఒక సైడ్ రోడ్, బట్ ఈ సైడ్ రోడ్ నుంచి కూడా ఆ లోపలికి వెళ్ళడానికి అనమాట. కంపోంగ్ లోరాంగ్ బోంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది కొన్ని ఇల్లు వచ్చేసి ఇటుపక్క రోడ్డుకున్నాయి అనమాట. రోడ్డుకున్న ఈ ముంగట రోడ్డుకున్నాయని వాడి వెనకాల భాగం అటు పక్కన ఉంది. సింగపూర్ నేషనల్ ఫ్లాగ్, ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 9 సింగపూర్ నేషనల్ డే అనమాట. 60వ నేషనల్ డే ఇది. అంటే సింగపూర్ స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో సింగపూర్కి మలేషియా నుంచి 1965 వచ్చిందనమాట ఇండిపెండెన్స్. కాకులు పావురాలు. సో అంతకుముందు ఎక్కువ వరదలు వస్తున్నాయట. సో ఆ వరదలు తట్టుకోవడానికి ఏం చేశారంటే ఇక్కడ సింగపూర్లో ఇటు ఈ చిన్న ఈ స్ట్రీట్ పక్క ఉంటే ఒక పెద్ద కెనాల్ కట్టేసారన్నమాట, డ్రైన్. సో అదే ఆ డ్రైన్ లోరాంగ్ బోంగా. సో అటు నుంచి అయినా రావచ్చు, ఇటు నుంచి అయినా రావచ్చు అనమాట. సో ఇది ఆ ఫ్లడ్ తట్టుకోవడానికి కట్టిన కెనాల్స్ అనమాట ఇవి. ఇవాళ వర్షం పడ్డాయి కాబట్టి వాటర్ కూడా ఫుల్గానే ఉంది. సో బయట అటు పక్కనేమో డెవలప్ అయిన సింగపూరు, ఇటు పక్కనేమో గ్రామం సింగపూర్ అన్నమాట. సో మీనింగ్ వచ్చేసి చెప్పిన కదా, కంపోంగ్ లోరాంగ్ బోంగా అంటే కంపోంగ్ అంటే ఒక పల్లెటూరు, లోరాంగ్ అంటే అందులో ఒక స్ట్రీట్ అనమాట. ఇక బోంగా కంటే ఏంటంటే ఎక్కువ నీళ్ళు వారే ప్రదేశం, అంటే వరదలు వచ్చే ప్రదేశం అనమాట. అందుకే దీనికి కంపోంగ్ లోరాంగ్ బోంగా అని పెట్టారనమాట. సో చూద్దాం మరి ఇటు నుంచి వెళ్తే అటు లోపలికి వెళ్ళవచ్చా లేకుంటే వెళ్తాను. సో మొత్తానికైతే చుట్టూ తిరుగుతున్నాం ఇక్కడ మనం. ఇంతకుముందు వచ్చినాం కదా అట్లా, అదే ప్లేస్ అనమాట. మళ్ళీ కాబట్టి చుట్టూ తిరిగి రావాలి అవుతుంది. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అది దావుడు మూతలు ఆడుతుంది, మనం ఇటు పోతే అటత్తుంది, అటు పోతే ఇటు వస్తుంది. సో ఇదన్నమాట పాత సింగపూర్, వస్తే కొత్త సింగపూర్.
సో ఇళ్ళ చుట్టూ డ్రైనేజ్ కట్టేసారు అనమాట, వాటర్ వస్తే డ్రైనేజ్కి వెళ్ళిపోవడానికి. సో డ్రైనేజ్ కట్టేసి బ్యారికేడ్ పెట్టారు. సో ఇటు నుంచి మనం అటు క్రాస్ కాలేదు, అక్కడ ఒక్క తవ్వు ఉంది, అక్కడ నుంచి క్రాస్ కావచ్చు. ఇక్కడ ఒక తవ్వు ఉన్నట్టుంది, ఇక్కడ క్రాస్ కావచ్చు, చూద్దాం. సో ఇందు నుంచి అటు వెళ్ళరాదు అనమాట, ఇక్కడ తవ్వు ఉంది కానీ అటు వెళ్ళరాదు. ఇలాంతా మూసుకుపోయింది. ఉడతలు బాగున్నాయి ఇక్కడ. సో దీని చుట్టూ సైకిల్ ట్రాక్ ఉంది. మనకు లోపలికి వెళ్ళడానికి మళ్ళీ మనం ఎట్లయితే వచ్చినా అదే దారి ఉందన్నమాట. మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ నుంచి ఎటైనా పోవచ్చు అని చెప్పి వచ్చిన ఎటు పోవడానికి. సో లొకేషన్ బాగుంది కదా, మన సినిమాలో చూపించినట్టు. నో ఫిషింగ్ 3000 ఫైన్. అంటే ఫిష్ పట్టకపోతే ఫైన్ అవుతారా, పడితే ఫైన్ అవుతారు. ఇక్కడ నుంచి పోతే బాగానే ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. కాకపోతే వెళ్ళొచ్చలేదు తెలియదు, అట్లా క్లోజ్ చేసారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళరాదు అనుకుంటా, క్లోజ్ చేసారేమో, అది చూద్దాం. వెళ్ళరాదనుకుంటా, వాళ్ళు ఇంటి వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ అటు పోయినాక అడగాలి ఇంకా. సో పోరాదంట, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ మనం లోపల కూడా తీసినాం కదా, సో మనం కొత్త చూడడానికి ఏం లేదు అక్కడ. సో మామూలుగా వీళ్ళందరికీ ఏంటంటే ఇంటి వెనక భాగం అనమాట. బట్ ఇంటి వెనక భాగం వీళ్ళు స్టెప్ మాత్రం యూజ్ చేస్తారేమో. ఓకే, టూర్ ముగించేద్దాం. ఇక అయిపోయింది దాదాపు ఇంతే. ఎవరైనా సింగపూర్ వాళ్ళు వచ్చి చూడాలనుకుంటే చూడవచ్చు. చెప్తున్నా కదా ఆల్రెడీ, మనకు పెద్ద విచిత్రం అనిపించకపోవచ్చు, బట్ బాగా పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి చూడడం వాళ్ళకి విచిత్రం అనిపిస్తుంది. బట్ మనకేం కాదు, మనకంటే ఆల్రెడీ మనకు ఊళ్ళలో ఇంకా ఇదే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మనం బాగా ఆశ్చర్యచకితులం అయ్యే అవకాశం ఏం లేదు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏం పెద్ద కోట్ల సంపాదించేయం లేదు, నాకు అంతా 555 సబ్స్క్రైబర్లు ఉన్నారు. బట్ మంది ఎక్కువ ఉంటే మనకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, అంతే.